హలో అండి అందరికీ ధర్మస్థలిలో దర్శనం చేసుకొని అలాగే టిఫిన్ చేసి కుక్కేకి బయలుదేరామండి ఇంకా మేము చూడండి దారిలో కొబ్బరి నూనె షాపులు ఎలా ఉన్నాయో ఇక్కడ ప్యూర్ గా దొరుకుతుందంట కొబ్బరి నూనె మన కళ్ళ ముందరనే కొబ్బరి నూనెని ఆడిచ్చి ఇచ్చేస్తారండి అంత ప్యూర్ గా ఉంది అంటే గానుగ నూనె అన్నమాట ఇది మనకి సిటీలో కూడా దొరుకుతుంది కాకపోతే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కదా ఇక్కడ అందుకని వాళ్ళు ఇక్కడే తీసి ఇక్కడే గానుగ నూనె తయారు చేసి అమ్ముతున్నారు లీటర్ 400 అనుకుంటాను ఇంకా తగ్గించి కూడా ఇస్తారు అనుకుంటా మా బాబాయ్ తీసుకున్నాడు ఇప్పుడు మనం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి బయలుదేరాం కదండి ఇక్కడ నుంచి డిస్టెన్స్ 60 కిలోమీటర్స్ ఉందట సో బయలుదేరాం ఇంకా మనం వ్యూ మొత్తం చూడండి రోడ్ మీద చాలా బాగుంది చూడండి రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎంత బాగుందో వ్యూ చూడండి అంత వెదర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇందాక మనము ఫస్ట్ మార్నింగ్ అక్కడ చూసాం కదా ఇక్కడ ఇంకా బాగుంటుందండి మేము పెట్రోల్ బంక్ లో కార్ కి గ్యాస్ పట్టించుకోవడానికి ఆపామండి ఇక్కడ చూడండి ఒక మంకీ ఎలా కూర్చుందో కార్ మీద చూడండి మా బాబాయ్ ఎట్లా మాట్లాడుతున్నాడు నేను వీడియో ఏం చేస్తున్నావురా నువ్వు ఆల్మోస్ట్ మనం కుక్కే దగ్గరలో ఉన్నామండి ఈ నది పేరు వచ్చేసి కుమారధార ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇందాక నది పేరు చెప్పాను కదండి కుమారధార అని ఇప్పుడు ఆ నది ఇక్కడి వరకు కూడా వచ్చిందండి చూడండి ఇక్కడ నది కార్ అక్కడ ఆపేసుకొని కాలు మొహం కడుక్కుందామని వెళ్తున్నాము ఇక్కడ ఈ వాటర్లో స్నానం చేస్తే మనకి ఎటువంటి చర్మ రోగాలు ఉన్నా నయం అవుతాయంట అండి ఇక్కడ చూడండి చేపలు ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ వీటికి ఆహారం కూడా వేస్తారు చాలా మంది ఇక్కడ చూడండి ఎలా వస్తున్నాయో నీళ్ళలో నీళ్లు చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయి చాలా తీయగా ఉన్నాయండి నీళ్లు ఇక్కడ భక్తులు స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఇక్కడ చూడండి వాటర్ ఎంత ప్యూర్ గా ఉన్నాయో చాలా బాగున్నాయి వాటర్ చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సర్ప సంస్కారము అలాగే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ ఇవన్నీ చేస్తారు ఇక్కడ 2 years బ్యాక్ మేము ఈ పూజలన్నీ చేపించామండి మాకు చాలా మంచి జరిగింది సో అందుకని మళ్ళీ మేము స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చామండి మీకు ఈ గుడి ప్రత్యేకత గురించి అలాగే మేము ఎలా సర్ప సంస్కారం చేపించాము మేము ఎలా టికెట్స్ బుక్ చేసుకున్నాము అలాంటివన్నీ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో రూపంలో మీకు వివరాలు తెలియజేస్తాను మన జాతకంలో ఎలాంటి సర్పదోషాలు ఉన్నా సరే ఇక్కడ మనం పూజ చేయించుకుంటే ఆ దోషాలు మనకి తొలగిపోతాయని ఈ గుడికి ప్రత్యేకమైన పేరు ఉందండి ఎవరికైనా అలా ఉంటే వచ్చి చేయించుకోండి ఇక్కడ మేము కాలు మొహం కడుక్కొని ఇంకా గుడికి వెళ్ళిపోతున్నామండి ఒక ప్రత్యేకత ఉందండి 365 డేస్ వర్షం పడుతూనే ఉంటుంది ఇక్కడ కానీ వెదర్ చూడండి ఎంత బాగుందో అంటే ఎండాకాలమైనా చలికాలమైనా ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడతాయి కదా మొత్తం అడవి ప్రాంతం కదండి ఇక్కడ అందుకని వీళ్ళకి వర్షాలు బాగా పడుతున్నాయి చెట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు పడతాయి కదండి ఇంకా మేము గుడి దగ్గరికి మళ్ళీ కార్లో ఎక్కి బయలుదేరుతున్నామండి ఇదేనండి కుక్కే ఊరు మన ఊర్లోకి వెళ్తున్నాము అంటే దేవుడి దర్శనానికి చూడండి మధ్యాహ్నం 12 అవుతుంది ఎలా ఉందో మంచు ఇంకా కొండల మీద ఇంకా ఈ రోజు మా అదృష్టం బాగుండి వర్షం పడలేదు లేకపోతే 24 గంటలు వర్షం పడుతూనే ఉంటుందండి ఇక్కడ తుంపర్లు చాలా బాగుంటుంది వెదరు ఇంకా మీరు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వస్తే ఇంకా ఫుల్ వర్షాలు పడతాయండి ఇక్కడ ఇంకా మనం టెంపుల్ దగ్గరకు వచ్చేస్తున్నామండి ఇవన్నీ వసతి సదుపాయాలు హోటల్స్ అండి ఇవన్నీ ఫస్ట్ మనము ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే మనం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి చూడండి ఇదే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది కూడా మొత్తం కుమారధార నది అండి మొత్తం చుట్టూతా ఉంది ఊరు చుట్టూ మొత్తము నది చూడండి బ్రిడ్జి లాగా కట్టారు మనము అవతలికి వెళ్ళడానికి ఇది మామూలుగా అయితే రైనీ సీజన్ లో ఫుల్ నీళ్లు ఉంటాయండి ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం ఫుల్ వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ లెవెల్ తగ్గింది మొత్తము లోపలికి వెళ్దాం రండి ఇదేనండి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇటు మనం లైన్ లో వెళ్ళాలి టెంపుల్ చూడండి ఎంత బాగుందో చాలా పీస్ఫుల్ గా ఉందండి ఇక్కడ దేవుడి గుడిలోకి ఎంట్రన్స్ అండి
చూడండి భక్తులందరూ ఎలా ఉన్నారో. ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి పుట్ట రూపంలో ఉంటాడు. ఈ పుట్టకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందండి. మీకు ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను వీడియో రూపంలో తీసుకొస్తానని చెప్పాను. సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను కుక్కే గురించి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మా దర్శనం అయిపోయి మేము ఇక్కడ కూర్చున్నామండి. ఇంకా ఇక్కడ చూడండి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కన పార్క్ ఉంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను వీడియో తీయలేదు కానీ నేను లాస్ట్ టైం వచ్చిన ఫొటోస్ నేను పిక్స్ ఇక్కడ పెట్టేస్తాను చూడండి. ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. చూడండి ఇక్కడ అన్ని షాపింగ్స్ ఎలా ఉన్నాయో, చిన్నపిల్లలు ఆడుకునేటివి, అలాగే దేవుడి ఫోటోలు, అన్ని రకాల ఇది ఉన్నాయండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు షాపింగ్ చేశాననేసి ఇప్పుడు మేమేం తీసుకోవట్లేదండి, ఎందుకంటే మాకు టైం కూడా సరిపోదు. అందుకని దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని వచ్చేసినాము. మేము మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకోకుండా ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కూడా దారి ఉందండి. అందుకే మేము ఇటువైపు నుంచి వెళ్తున్నాం లోపలికి. చూడండి గుడి లోపలికి వచ్చేసాం. మేము గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని. ఈయననేనండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్. చూడండి ఎంత అందంగా ఉన్నాడో దేవుడు, పూలతో ఎంత బాగా అలంకరించారో. ఇంకా మా దర్శనం అయిపోయిందండి. మేము ఇంకా బయటకు వచ్చేసాము. గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి, కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. కన్నడలో ఉంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంది పేరు. కార్ తీసుకురానికి వెళ్ళారండి. ఇంకా మేమందరం ఇక్కడే ఉండి ఫోటోలు దిగుకుంటూ అన్నీ చూసుకుంటూ వచ్చేస్తున్నాము. ఇక్కడ రథం చూడండి, మామూలుగా అయితే ఉత్సవాలు జరిగేటప్పుడు ఎంత బాగా అలంకరణ చేస్తారంటే అండి ఈ రథాలని, చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు. ఎందుకంటే మేము ఇది వరకు వచ్చినప్పుడు మేము చూసాము, చాలా బాగా అనిపించాయి రథాలు. మేము ఎవ్వరము ఎక్కడ ఏం షాపింగ్ చేయలేదండి, ఎందుకంటే టైం సరిపోదనేసి ఇంకా వచ్చేస్తున్నాము. చూడండి ఇక్కడ జీడిపప్పులు, మసాలా దినుసులు అన్నీ చాలా తక్కువ రేటుకు వస్తాయి. ఎవరైనా కుక్కేకి వచ్చినప్పుడు ఇలాంటి కొనుక్కొని వెళ్ళండి, చాలా చీప్గా దొరుకుతాయి మనకి. అంటే క్వాలిటీ బాగుంటుంది మెయిన్. ఇంకా మా దర్శనం అయిపోయిందండి. ఇంకా మేము మళ్ళీ బయలుదేరాం బెంగళూరుకి. ఇక్కడ మా దర్శనం అయిపోయి మేము బయలుదేరేసరికి 1:30 అయిందండి మధ్యాహ్నము. చూడండి ఇప్పుడు ఇక్కడ 2 రోడ్లు జాయింట్ ఉన్నాయి కదా, ఇందాక మనం ఇక్కడ నుంచి ధర్మస్థలం నుంచి వచ్చాము. ఇలా స్ట్రైట్ వెళ్తేనేమో మనకి బెంగళూరు రోడ్ వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి వెదర్, అసలైన వెదర్ అంటే ఇదే అనిపిస్తుందండి. ఎంత బాగున్నాయి చెట్లు. నాకు చాలా ఇష్టం అండి. కుక్కేకి ఎన్నిసార్లు వచ్చినా సరే నాకు తనివి తీరదు. ఎందుకంటే ఈ అడవులను చూసేసరికి చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఎంత ప్లజెంట్ గా ఉంది, ఎంత గ్రీనరీ ఉంది చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే ఇలాంటి వెదర్ని చూస్తే మనం అన్ని మర్చిపోతామండి. అంత బాగుంది.
మేము మళ్ళీ లంచ్ టైం అయింది కదండి, మళ్ళీ కొంచెం పులిహోర తిన్నాము. అత్త మార్నింగే 2 బాక్సులకు తీసుకొని వచ్చిందండి పులిహోర. పొద్దున ఒక బాక్స్లో తిన్నాము, మళ్ళీ ఇందాక కొంచెం తిన్న తర్వాత ఇక్కడ చూడండి మంకీస్ అన్నీ వచ్చాయి, వాటికి కూడా పెట్టేశాము. అసలు చూడండి ఎట్లా ఉన్నాయో మంకీస్ అన్నీ. మా రాజుబాబాయ్ పెడుతున్నారు చూడండి అక్కడ, ఇక్కడ మా అత్త పెడుతుంది. చాలా పుణ్యం వస్తుందండి ఇలాంటి మూగజీవులకి మనం పెడితే. మనం తిన్నా తినకున్నా ఇటువంటి ప్లేస్లలో వీటికి పెడితే మనం ఒక్క పూటైనా దానికి ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం కదండి. సో ఎవరైనా సరే ఫుడ్ వేస్ట్ కాకోకుండా ఇలా చేయండి మీరు కూడా. అలానే ఫుడ్ అనే కాకోకుండా ఏ ఐటమ్స్ పెట్టినా తింటాయండి, పండ్లు కానీ ఏవైనా కూడా అవి వాటికి ఇస్తే మూగజీవులకి మనకి పుణ్యం వస్తుంది. అలాగే వాటికి కూడా మనం ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి అవి తింటుంటే. చూడండి పాపం ఎంత మంచి తింటున్నాయో, భయపడుకుంటూ అవి. ఈ మంకీస్కి చూడండి ఎంత తెలివిందో, అందులో పల్లీలు వేరుకొని తింటున్నాయి అవి. వామ్మో ఎంత తెలివి ఉంది దీనిలోకి. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత బాగుందండి. రోడ్డు మధ్యలో అటువైపు ఇటువైపు చెట్లు, ఇక్కడ కూడా తమలపాకు చెట్లు అలాగే ఒక్క చెట్లు అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది చూడండి. అంటే దట్టమైన అడవులలోకి వెళ్ళినట్టుంది ఈ దారి మొత్తము. అంటే దట్టమైన అడవులే అనుకోండి ఇవి. చూడండి ఎంత బాగుందో వ్యూ మొత్తము. ఇక్కడ దారిలో ఎక్కువగా మట్కా సోడా ఫేమస్ అంట అండి. మా పాపకు కావాలని ఇంతసేపటి నుంచి అడుగుతుంది, అయితే ఆపాము ఇక్కడ తాగుదామనేసి. నేనేమో బొంగుల ప్యాకెట్లు కొనుక్కున్నానండి. నాకెందుకో ఇవంటే ఇష్టము. అంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తుంటాయి ఇలాంటివన్నీ తింటుంటే. తీరా తీసుకుంది, తాగను కూడా తాగలేదు చక్కగా. అది ఇదేనంటే మట్కా సోడా అంటే బాగాలేదంటుంది. మా అమ్మాయి ఆ సోడా బాగోలేదనేసరికి ఇంకా అందరం మేము చెరుకు రసం తాగుదామనేసి చెరుకు రసం ప్రిపేర్ చేయమని చెప్పాము ఆయనకి. సో ఆ చెరుకు రసం తీస్తున్నాడు ఆయన. మా బావ చూడండి ఇక్కడ కూర్చొని మళ్ళీ కామెడీ చేస్తున్నాడు, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు అనమాట. ఇంకా మేము చెరుకు రసం తాగేసి మళ్ళీ బయలుదేరామండి. ఇప్పుడు మా పాప డ్రైవింగ్ తీసుకుందండి, మా పాప డ్రైవింగ్ చేస్తుంది చూడండి. ఇంకా అడవి దాటేసిందండి, ఇంకా బెంగళూరు హైవే ఎక్కేసాం మనము. చూడండి ఇక్కడ రోడ్లు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. మా పాప దగ్గర ఒక 80 కిలోమీటర్స్ అట్లా డ్రైవ్ చేసిందండి. తర్వాత మేము కాఫీ బ్రేక్ తీసుకున్నాము. ఇంకా మేము సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి 5:30 అలా అయింది. నేను మొన్న గురూజీ గృహప్రవేశం వీడియోలో చెప్పాను చూడండి, బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి. చూడండి మేము 5:30కి మేము సిటీలోకి ఎంటర్ అయితే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వచ్చేసరికి 9 o'clock అయింది. అంటే మాకు ఎన్ని అవర్స్ పట్టింది అక్కడ నుంచి? 6:30, 7:30, 8:30 అంటే 3.5 hours పట్టింది. ఈ ట్రాఫిక్ వల్ల మాకు బస్సు కూడా మిస్ అయిపోయిందండి. మేము ఇంకా ఊరికి వెళ్ళలేము, ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసేసి రేపు వెళ్దాం అనుకుంటున్నాము. చూసారా అండి ఎలా ఉందో ట్రాఫిక్ ఇక్కడ. ఎట్టకేళ్ళకి ఇంకా ట్రాఫిక్లో నుంచి ఇంటికి వచ్చేసామండి మేము. ఈ కార్ వచ్చేసి మా అత్త వాళ్ళ తమ్ముడిదండి. ఈరోజు మా కోసం టైం కేటాయించుకొని ఆయన పని వదిలిపెట్టేసుకొని మా కోసం పాపం వచ్చారండి. దీని పేరు రాజు, అంటే నాకు బాబాయ్ వరుస అవుతారు. అంటే డ్రైవింగ్ కూడా తను చాలా బాగా చేశారు. మమ్మల్ని ఇంత బాగా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ రాజు బాబాయ్ మీకు. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యామండి. అత్త వాళ్ళ మమ్మీ అమ్మమ్మ మొత్తం వంట చేసింది, డిన్నర్ చేసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నామండి. చాలా అలసిపోయామండి, మామూలుగా అలసిపోలేదు. ఇంకా ఇప్పుడు పడుకుంటే మార్నింగ్ ఏ టైంకి లేస్తామో ఏమో తెలియదండి, అంత అలసిపోయినాము. ఇదండి ఈరోజు మేము బెంగళూరులో 2వ రోజు మేము ఏ టెంపుల్కి వెళ్ళొచ్చామని చూపించానని అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అది కూడా మీకు షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.